భక్తుల మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలని శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయం నూతన పాలక వర్గానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. సిటీ నియోజకవర్గం పరిధిలో దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఆలయాలకు వరుసగా కమిటీలు వేయడం జరుగుతుందన్నారు. నగరంలో గోదావరి గట్టున ప్రాచీన దేవాలయమైన శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయానికి నియమించిన కమిటీని తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ చైర్మన్ గా మదన్ సింగ్, రాజా పురోహిత్, సభ్యులుగా పెండ్యాల నాగేశ్వరరావు, రాజా పురోహిత్, రూప్ సింగ్, బి రవికుమార్, బ్రింగుమల్ల పద్మావతి, సనపతి సత్యబాబు, గ్రంథి సువర్చల, పుచ్చల లీలావతి, బంగారు దీపిక, గొంగాడ సురేష్, బి గౌతమిలను నియమించినట్టు తెలిపారు. అలాగే ఎక్స్ అఫిషియో సభ్యులుగా నీలకంఠ శర్మను నియమించినట్టు తెలిపారు. ఈ కమిటీ త్వరలోనే అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనుందన్నారు. రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తూ సమర్థవంతంగా పనిచేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర కమిటీ కోశాధికారి శెట్టి జగదీష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సిటీ నియోజకవర్గంలో ఎండోమెంట్స్ కమిటీల్లో కల్లా ఎంతో ప్రతిష్టాత్మకమైనది ఉమా మార్కండేయ స్వామి టెంపుల్. పుష్కరాలు ఆ స్వామి వారి యొక్క సన్నిధిలోనే జరుగుతుంది. సన్నిధి అంటే ఆయన యొక్క చుట్టుపక్కలే జరుగుతుంది. అలాంటి ఒక ఉమా మార్కండేయ స్వామి టెంపుల్ కమిటీని ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చేసుకోవడం జరుగుతూ ఉంది. చైర్మన్గా మదన్ సింగ్ రాజ్ పురోహిత్ గారు, తెలుగుదేశం పార్టీ. అలాగే మెంబర్స్గా నాగేశ్వరరావు పెంజాల, తెలుగుదేశం పార్టీ. రాజ పురోహిత్ బ్రాహ్మణ్ సింగ్, బీజేపీ నుంచి. రూప్ సింగ్ రూప్ లేదులేండి, రూప్ సింగ్. ఓకే ఓకే, అయితే టైప్ ఉంది చూసుకోండి. అలాగే రవి కుమారి గారు, జనసేన.